కొన్ని గంటల పాటు వర్షంలో తడిసి మొత్తానికైతే మైసూర్కి చేరుకున్నాం. మైసూర్లో మాకున్న ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ చేసుకొని మైసూర్ ప్యాలెస్ చూడడానికి అయితే పోయినాం. ఏదైతే చెప్పులు ఫ్రీగానే తీసుకుంటారు. సో చెప్పులు అక్కడ పెట్టేసి మేము లోపలికి ఎంటర్ అయినాం. ఇక్కడ ఆ కాలంలో అప్పట్లోనే అన్నీ చూపించారు. అసలు ఏమేమి యూజ్ చేసారు అనేది అన్ని డిస్ప్లేకి పెట్టేశారు. సో కోట లోపలికి వస్తున్న ప్రతిసారి అనిపిస్తుంది ఇంత మంచి కట్టడం అప్పట్లోనే ఎట్లా కట్టారు రబ్బా అని చెప్పేసి. ప్యాలెస్లో అంత ఓకే కానీ ప్రతి రూమ్కి లాకేసి ఉంది. లోపలికి అలో లేదు. జస్ట్ ఆ వరండాలు, ఈ రాజవంశస్థుల ఫోటోలు, వాళ్ళ చరిత్ర అంతా అక్కడ ఉంటుంది. అది మాత్రం చూసేసి రావడం ఉంటుంది. వాళ్ళు సాధించినవి అన్ని ఒక డిస్ప్లేలో ఇలా పెట్టేసి ఇట్లా ఉంచారు. ఎక్కడ కూడా లోపలికి అలో ఉండదు. జస్ట్ డిస్ప్లే పిక్చర్స్ మాత్రం అట్లుంటాయి. ఇంకా ఇదైతే మైదానం లెక్క ఉంది. ఇక్కడ ఏమన్నా పోటీలు పెట్టేటట్టున్నారు నాకు తెలిసి. ఇక్కడ సిల్వర్ చైర్స్ ఉన్నాయి. ఈ సిల్వర్ చైర్స్ ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకత అంట. అట్లనే రాజావారి విగ్రహం. ఇక్కడైతే ఇదొకటి ప్రసంగించే ఏరియా కావచ్చు మేబీ. ఇక్కడ ప్రేక్షకులు కూర్చునేందుకు కూడా జాగుంది మొత్తం. అట్లనే గార్డెను అన్నీ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూ గ్రీనరీతో నిండి అవుతుంది. విశాలమైన ప్లేస్ ఉంది. చాలా అంటే చాలా పెద్ద స్పేసెస్ ఉంది ఇక్కడ. అట్లనే కోటకు ప్రతి చోట బల్బులు పెట్టేసి ఉన్నాయి బయట నుంచి. ఇవి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేకపోతే ఏమైనా స్పెషల్గా ఉన్నప్పుడు అవి అన్నీ ఆన్ చేసి ఉంచుతారు కావచ్చు. నైట్ వ్యూ ఇంకా వేరేలా ఉండొచ్చు.